మరి స్టేట్ కి ఫిషరీస్ కోఆపరేషన్ ఫెడరేషన్ ఉంటుంది, మనకి స్టేట్ చైర్మన్ ఉంటాడు. 33 జిల్లాల అధ్యక్షుల నుంచి ఒక అధ్యక్షుడు ఎన్నుకొని స్టేట్ ఫెడరేషన్ కి చైర్మన్ ఉంటారు. దీనికి ఎన్నికలు పెట్టకుండా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇప్పటి వరకు కూడా కేవలం 12 జిల్లాలకే ఈ సహకార సంఘం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు పెట్టి మిగతా 21 జిల్లాలకి ఆపివేసి ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ వారికి చెప్తే వారు కూర్చోబెట్టి లేవడం లేచినటువంటి వ్యక్తిని ఈ ఫెడరేషన్ చైర్మన్ గా పెట్టుకుని మరి ఈ యొక్క వృత్తిపైన ఆధారపడినటువంటి వారందరూ కూడా రోడ్ల పాలు చేసుకుంటూ వారి నోట్ల మట్టి కొడుతూ వారు కడుపు కొడుతున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి సొంత ఎమ్మెల్యేలు కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినారు, ఈ మత్స్య కార్మికులను అన్యాయం చేస్తా ఉంది, వీరిని ఇమ్మీడియట్ గా తప్పును సరిదిద్దాలని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్య సంపదను ప్రోత్సహించి, మత్స్యకారులను ప్రోత్సహించి సంపద పెంచడానికి, సంపద సృష్టించడానికి ఇచ్చినటువంటి చర్యలన్నింటి కూడా వాటన్నింటిలో కొనసాగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తప్పకుండా ఈ మత్స్యకారుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఇప్పటికే వాళ్ళు కానీ మేము కూడా ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్ గా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు తప్పవు, వారి పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది మత్స్యకారులు ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్.